హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చడి, వేరుశెనగపప్పు పచ్చడి. ఏంటి పచ్చడి కూడా చూపించాలా అనుకుంటున్నారా? చాలామందికి వేరుశెనగపప్పుతో పచ్చడి అంటే ఇష్టమే ఉండదు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అది కూడా మా అమ్మ చేసిందండి, అందుకే ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను. మా అమ్మ ఎలా చేసింది ఏంటనేది మీకు చూపిస్తాను. చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఈలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ముందైతే ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్లో మనం కావాల్సిన అన్ని వేరుశెనగ గుళ్ళు తీసుకోవాలి. మేమైతే ఒక కప్ అయితే తీసుకున్నాం. ఇలా కొంచెం వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ సరిపోలేదేమో చూసుకొని మీరు ఇంకొక కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి సరిపడా మీ కారంకి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. మేము ఒక 10 వరకు అలా తీసుకున్నాం. చూసారు కదా, మా అమ్మే చేస్తుంది. నిజంగానే మా అమ్మ చేసిన వంట మీకు చూపిస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఏం వేసుకోవాలో చూసేద్దాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, ఒక 4-5 మెంతులు అయితే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగే వరకు వేపుకోవాలి ఆ ఆయిల్లోనే. ఇప్పుడు ఇందులోకి తెల్లుల్లిపాయలు అంటారు కదా, అదే వెల్లుల్లి ఒక 3-4 రెబ్బలు అయితే సరిపోతుంది. మీరు కావాలంటే తొక్కు తీసైనా వేసుకోవచ్చు, తొక్కు తీయకపోయినా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, కొంచెం బాగా వేగిపోయాయి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసి అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఆ ఎండుమిర్చి అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేద్దాం. మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం. మేము ఎక్కువ రాళ్ళు ఉప్పునే ప్రిఫర్ చేస్తూ ఉంటామండి. ఇదైతే కొంచెం బరగ్గా చేస్తే చాలు, ఎక్కువ మెత్తగా అవసరం లేదు. చూసారు కదా, అలా బరగ్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం బరగ్గా వస్తే చాలు, ఎక్కువ అంటే ఒక్కసారి ఇట్లా తిప్పి తీసేస్తే సరిపోతుంది మిక్సీ. చూసారు కదా, అంత బరగ్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందు కొంచెం చింతపండు అయితే వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది చింతపండు. చూసారు కదా, ఆ చింతపండు ఆ నానబెట్టిన కొంచెం ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి అందులో వేసి. ఇది కూడా ఒక్కసారి అలా మిక్సీ ఆడిచి ఒక్కసారి తిప్పితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. మళ్ళీ మెత్తగా అయిపోతే బాగోదు. పల్లీల పచ్చడి అనేది కొంచెం పలుకులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఆ పచ్చడి ఎలా ఉందో మీకు చూపించేస్తాను. చూసారా, చాలా బాగుంటుంది. ఎవరైనా పల్లీల పచ్చడి ఇష్టం లేకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసి ఇలా వేస్తున్నాం. మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు పెద్ద కట్ చేసుకొని ఆనియన్స్ అందులో వేసి మిక్సీ కూడా పట్టచ్చు, బాగుంటుంది. నాకు ఇలా ఆనియన్స్ తగులుతుంటే ఇష్టం, అందుకని ఇట్లయితే పెట్టుకున్నాం. సరే, ఇది ఎలా ఉందో అయితే టేస్ట్ చేసి మా వారు చెప్పేస్తారు. చూడండి ఎలా ఉంది అని అడుగుతున్నాను. చాలా బాగుందని అయితే చెప్పేశారు. ఇప్పుడు మా వారే కాదు, మా అమ్మ ఎలా ఉందో కూడా చెప్పేస్తుంది, చూద్దాం. చూసారా, కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ ఈ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా, కోల్డ్ ఉంది అందరికని చెప్పేసి మేము నెయ్యి వేసుకోకుండానే తింటున్నాం, అయినా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్ట్, చాలా అంటే చాలా బాగుండింది. మీరు ఒకసారి ట్రై చేయండి పల్లి పచ్చడి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మా అమ్మ చేసిన ఈ రెసిపీ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మా అమ్మ చేసిన పప్పు సుకీల వీడియో కూడా నేను పెట్టున్నాను, మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.